హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? నా పేరు కృష్ణానంద. తెలుగు ఉపాధ్యాయునిగా ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల మైలవరం కడప జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని చదవండి ఆనందించండి అన్న శీర్షిక కింద ఉన్న మాతృదేవో భవ పితృదేవో భవ అన్న కథను మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ పాఠ్యపుస్తకాలు తెరిచి గమనించండి. పిల్లలు, మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజింపదగిన వాళ్ళు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను. శ్రద్ధగా మీరందరూ వినండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం. ఆ సందర్భంగా వినాయక వ్రతకథను వింటూ ఉంటాం. భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు. వినాయకుడు పెద్ద బొజ్జగలవాడు కనుక అంత వేగంగా కదలలేడు. ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని చెబుతాడు. ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణాలు చేసి నమస్కరించాడు. మాతాపితరులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే. తనకంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు. వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది. చూసారా పిల్లలు, వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సిందేమిటంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదు. ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రులను సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి. అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయము వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి. చూసారా పిల్లలు, ఈ కథ అందరికీ ఒక మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఏం చెప్తూ ఉంది? పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వారి పిల్లలే వినాయకుడు కుమారస్వామి. వినాయకుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి. మరి వీరిరువురికి కూడా పార్వతీ పరమేశ్వరులు వారి అమ్మా నాన్న ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఏమిటా పరీక్ష అంటే, ముందుగా భూమండలాన్ని ప్రదక్షిణం చేసి ఎవరు వస్తారో వారు గెలిచినట్లుగా చెప్పడం జరిగింది. ఆ గెలిచిన వారికి గణాధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పి ప్రకటించడం జరిగింది ఆ యొక్క ఈశ్వరుడు. మరి కుమారస్వామి నెమలి వాహనంపై ఎక్కి రివున ఆకాశ మార్గాన పయనించాడు. మరి వినాయకుని స్వామి పరిస్థితి ఏమిటి అంటే, ఆయన పెద్ద బొజ్జగలవాడు, అడుగులు గబగబా వేయలేడు. దానికి తోడు ఆయన వాహనం అయినటువంటి ఎలుక కూడా చాలా చిన్నది. కాబట్టి ఎలా నేను ఈ పరీక్షలో నెగ్గడమా అని ఆలోచిస్తున్న సందర్భంలో నారద మహర్షి వారు చిన్న సూచన చేసి ఆయన యొక్క మదిలో ఒక చిన్న ఆలోచనను రేకెత్తించాడనమాట. ఏమిటంటే, ఈ ఇళ్లలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ నదికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ దైవాన్ని మనం దర్శించుకుంటాం.
సరేనా? కనిపించినటువంటి దైవం. మరి కనిపించే దైవాలు ఎవరు అంటే తల్లిదండ్రులే. కాబట్టి నువ్వు ఎక్కడికి తిరగాల్సినటువంటి పని లేదయ్యా. అన్ని తీర్థాలు, అన్ని క్షేత్రాలు తల్లిదండ్రుల ఎందే ఉన్నట్టు. కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేస్తే పరమాత్మకి సేవ చేసినట్టే అనేటువంటి ఆ యొక్క మంచి మాటను ఆయన చెవిన వేయడం, వెంటనే వినాయక స్వామి సమయస్ఫూర్తితో ఇక ఏమీ ఆలోచన చేయకుండా ఆ యొక్క తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి వారికి నమస్కరించాడనమాట. ఆయన తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు వినాయక స్వామికే ఈ గణాధిపత్యాన్ని అందించారు. చాలా చక్కగా ఉంది కదా. కాబట్టి తల్లిదండ్రులను మనం పూజ చేయాలా, వారి తరువాతనే ఏదైనా కూడా. అందుకే ఏమంటారు చూడండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చూసారా? ఈ విధంగా ఒక తల్లిదండ్రుల తర్వాతే మిగతా వారికి అందరికీ కూడా ప్రాధాన్యతను కల్పించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మనం ఇలలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే కుమారస్వామి కూడా అన్న యొక్క సమయస్ఫూర్తికి మెచ్చి నేను ఓటమి పాలైనట్టే అని చెప్పి అంగీకరించడము. ఈ యొక్క విషయం ద్వారా మనం గ్రహించాల్సినటువంటిది ఏంటి అంటే, ఇంట్లో మన తోడబుట్టువులు ఉంటారు. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు. వీరితో ఎటువంటి విరోధ భావాలు ఉండకూడదు. అంటే కొట్లాడడము, కీచులు ఆడుకోవడము ఇలాంటివి ఉండకూడదు అని ఈ కథ ద్వారా మనం అందరము గ్రహించాలి. బాగుంది కదూ? చక్కగా మీరు ఈ కథను ఆనందించారు కదూ విని? ఓకే. తర్వాత మనం రెండవ పాఠమైన తృప్తి అనే పాఠ్యాంశాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ పాఠానికి ముందు, పాఠం పేరేం పేరు? తృప్తి. ఈ పాఠానికి ముందు ఒక చిత్రం ఇవ్వబడింది. ఈ చిత్రాన్ని మీరు బాగా గమనించండి. ఈ చిత్రాన్ని మీరు బాగా గమనించినట్లయితే పక్కన ఇవ్వబడినటువంటి ఈ ప్రశ్నలకు జవాబులు చేయడం సులభంగా ఉంటుంది. చూసారా పిల్లలు? సరే, చూడండి, మొదటి ప్రశ్న అడుగుతున్నాడు, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? చాలా సులభంగా మీరందరూ చెప్పేస్తారు. ఎవరున్నారు ఇక్కడ? పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వారు భోజనం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా కూర్చొని భోంచేస్తూ ఉన్నారు. రెండవ ప్రశ్న, పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి, ఊహించండి మీరు. పాఠశాలలో ఉదయం నుంచి జరిగినటువంటి తరగతులు, అక్కడ జరిగినటువంటి విషయాల గురించి వారు చర్చించుకుంటూ ఉన్నట్లుగా మనం ఊహిస్తూ ఉన్నాం కదా. తర్వాత మూడో ప్రశ్న చూడండి, మీకు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది? ఎప్పుడెప్పుడు మీకు సంతోషం కలుగుతుంది? కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, మీకు ఇష్టమైనటువంటి ఆహారము తిన్నప్పుడు, తర్వాత ఆటలు ఆడేటప్పుడు, చక్కగా పరీక్ష రాసినప్పుడు, ఇంకా మంచి మంచి కథలు విన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మీకు మంచిగా చక్కగా ఆనందం కలుగుతుంది కదా. మరి ఇంకా ఏ ఏ సందర్భాల్లో సంతోషం కలుగుతుంది అని అంటే, కొన్నిసార్లు మనం మన మిత్రులకు సహాయం చేసినప్పుడు కూడా సంతోషం అనేది కలుగుతూ ఉంది. వాళ్ళకి లేనటువంటి వాటిని మనం మన దగ్గర ఉన్నటువంటి అందించినప్పుడు కూడా వాళ్ళు మనకి ఎంతో కృతజ్ఞతాభావంతో థ్యాంక్స్ అని చెప్పినప్పుడు కూడా మనకు చాలా సంతోషం అనేది కలుగుతూ ఉంది కదా. కాబట్టి ఈ తృప్తి అనేటువంటి పాఠాన్ని చదువుకోవడంలో గల ఉద్దేశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే గమనించండి పిల్లలు. ఉద్దేశం ఏమిటి? ఈ పాఠం యొక్క ఉద్దేశం అని అంటే, సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలపడమే ఈ తృప్తి పాఠం యొక్క ఉద్దేశం. కాబట్టి పిల్లలు, తృప్తి అంటే ఏమిటి అంటే సంతోషం కంటే ఇంకా అధికం అన్నమాట, అంతకు మించి అన్నమాట. ఇప్పుడు కొత్త బట్టలు నువ్వు వేసుకున్నావు,
నీకు ఆనందం కలుగుతుంది. అదే కడుపు నిండా అన్నం తిన్నావు, ఆనందం కలుగుతుంది. ఇంకా నీకు ఇష్టమైనటువంటి వంటలు అమ్మ చేసింది, నీ కడుపు నిండినా కూడా ఆ వంటలు పెడితే నీకేమనిపిస్తుంది? అమ్మ వద్దమ్మా, ఇక నాకు తృప్తిగా ఉంది చాలు అనేసి అంటాం. కాబట్టి తృప్తి అని అంటే ఏంటి? సంతోషం కంటే అంతకు మించి అనేటువంటి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తృప్తి అంటే సంతృప్తి లేదా తనివి అనే అర్థాలు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సరేనా పిల్లలు, అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంగా మనం చూస్తూ ఉంటాం, పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ చాలామంది లేని వాళ్ళు, దీనులు ఎంతోమంది మనకు కనపడుతూ ఉన్నారు. మరి చాలామంది ఏం చేశారు? కూరగాయలు, వస్తువులు అనేకము పేదలకి దానం చేసి మరి వారు తృప్తిని పొందారన్నమాట. ఇదే నిజంగా వాళ్ళకి పంచారు కదా, పంచినప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? తృప్తి కలిగింది అని మనం గ్రహించాలి. మరి ఈ తృప్తి పాఠాన్ని రాసినటువంటి వారు ఎవరు అంటే సత్యం శంకరమంచి గారు. సత్యం శంకరమంచి గారు. మరి వీరి యొక్క వివరాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలు, వీరే సత్యం శంకరమంచి గారు, గొప్ప కవి, రచయిత. మరి వీరి వివరాలు మనం చూసినట్లయితే సత్యం శంకరమంచి గారు మార్చి నెల 3వ తారీఖున 1937 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించారు వీరు. మరి వీరు 21/5/1987లో మరణించారు. మరి కథా సంపుటాలు, నవలలు, నాటకం అనేటువంటి ప్రక్రియల్లో రచనలు చేయడం జరిగింది. అనేక వ్యాసాలు కూడా రాశారు. మరి కథా సంపుటాల్లో అమరావతి కథలు, కార్తీక దీపాలు అని, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు అనేటువంటి నవలలు రాశారు. ఇంకా హరహర మహాదేవ అనే నాటకం కూడా వీరు రచించడం జరిగింది. ఇంకా దినవార పత్రికలలో కూడా అనేక వ్యాసాలు వీరు రాశారు. మరి వీరికి అమరావతి కథలకు, వీరు రాసినటువంటి అమరావతి అనేటువంటి కథా సంపుటి ఉంది కదా, ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరంలో మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ తృప్తి అనేటువంటి పాఠ్యభాగం కూడా వీరు రాసినటువంటి అమరావతి కథలు అనేటువంటి కథా సంపుటి నుంచే తీసుకోవడము జరిగింది. పిల్లలు, ఇప్పుడు మనం తృప్తి అనే పాఠాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్ళి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపొవి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మాన్పించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు,
అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం? అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు, కాయఫలంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమిలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లలో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తూ ఉంటే ఆకలి రెపరెపా పెరిగిపోతోంది. ఇక అక్కడ గాడి పొయ్యి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమోత వేయగానే రయ్యన జనం దగ్గరకి పరిగెత్తుకు వచ్చి, ఆ వాసన చూశారా, పులిహోర తిరగమోత సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమయ్యింది. శరీరం అంతా ఆకలై కూర్చుంది. జనమంతా ఎప్పుడెప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురుమంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి. నేతిజారి పుచ్చుకొని పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. చుక్కకూర పప్పులో బూర మిరపకాయలు మిళాయించండి, పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి, వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగల్చావేం, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో, అప్పుడే మంచినీళ్లు తాగేయకు, మీగడ పెరుగుంది. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరుగమన్నారు. విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడమే కష్టమైపోయింది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టి, బావగాడు కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు.
వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఒక చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్త పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకుని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు. చూసారా, అందరికీ సంతృప్తిగా వాళ్ళందరూ భోంచేసేటట్లు చూశారు మన పూర్ణయ్య కదా, ఆయన పేరే బావగాడు. పిల్లలు, ఇప్పుడు మనం ఈ తృప్తి అనే పాఠంలో ఉన్నటువంటి కఠిన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. చూడండి, సంబరం, సంతోషం, హంగు, హడావిడి. సంబరం, సంతోషం, హంగు, హడావిడి. ధ్యాస, ఆలోచన, ధ్యాస, ఆలోచన. వనసంతర్పణ, వనభోజనం. పిచ్చాపాటి, కాలక్షేపపు కబుర్లు. సమ్మతం, ఒప్పుదల లేదా అంగీకారం. జిహ్వా, నాలుక, నవనవలాడు, తాజాగా కనపడు. పుచ్చుకొని, తీసుకొని. ఆబగా, ఇష్టంగా. మిలాయించు, నంజుకొను. ఆఖరు, చివర. తృప్తి, తనివి. ఇవి పాఠంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి పదాలు. పిల్లలు, మనం మరొకసారి పాఠాన్ని అర్థమయ్యే రీతిలో మరొకసారి చదువుకుందాం. చూడండి, పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ. పూర్ణయ్యని ఏమంటారు? బావగాడు అంటారు. పూర్ణయ్య అంటే చాలామంది తెలియకపోవచ్చు. ఆయనకి ఏమని మారు పేరుంది? బావగాడు అని అందరూ పిలిచేవారంట. మరి మన ఊర్లలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ అసలు పేర్లు మర్చిపోయి ఉంటారు. ఈ మారు పేర్లే బాగా ప్రాచుర్యంలో ఉంటాయి. వాళ్ళ అసలు పేర్లు చెప్తే ఎవరు కనుక్కోలేరు, మారు పేరు చెప్తేనే తెలుస్తూ ఉంటుంది. మరి మన బావగాడి అసలు పేరు ఏం పేరు? పూర్ణయ్య. ఈయన చాలా కలుపుగోలుతనం కలిగినటువంటి వ్యక్తి. అంటే అందరిలో కలిసిపోతూ ఉంటాడు, సరదాగా సంబరాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎవరు? బావగాడు. మరి చూడండి, ఆ ఊర్లో ఏ పేరంటం జరిగినా, ఏ పెళ్ళి జరిగినా ఆ వంట హడావిడి అంతా కూడా బావగాడే తీసుకునేవాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఈయన అంట? వంట వాళ్ళను కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు. అంటే ఏంటి? సమయానికి వంట సక్రమంగా అయిపోవాలి అంటే, రుచిగా చక్కగా సమయానికి అయిపోవాలి అని అంటే వాళ్ళని మనం తొందర పెడుతూ ఉంటేనే వాళ్ళు పని చేస్తారు. లేదంటే వాళ్ళు మిగతా పనుల్లో పడిపోవడము, సమయానికి వంట కాకుండా అయిపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరో ఒకరు వంట వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని తొందర పెడుతూ ఉండాలి. మరి బావగాడు కూడా అలా తొందర పెడుతూ ఉండేవాడు. మరి వచ్చినటువంటి వాళ్ళను కూడా పూర్తిగా భోజనం మీదనే వాళ్ళ ధ్యాస ఉండేటట్లు చేసేవాడు మన బావగాడు. మరి ఊర్లో వాళ్ళంతా కలిసి ఒకసారి వనసంతర్పణ పెట్టుకోవడం జరిగింది. కార్తీక మాసాల్లో వనసంతర్పణ మనం పోతూ ఉంటాం ఊర్లో వాళ్ళందరం కలిసి కదా. మరి వనసంతర్పణ అంటే ఏంటి? అర్థం ఏం చెప్పుకున్నాం? వనభోజనం అన్నమాట. అందరం కలిసి కుల, మత, జాతి అనేటువంటి వివక్ష లేకుండా అందరము మన రోజువారీ జీవితానికి భిన్నంగా ఆ రోజు మనం అందరం కలిసి అలా వనాలలోకి వెళ్ళి అందరము చక్కగా రకరకాలైనటువంటి వంటలను చేసుకుని మనం ఆనందంగా ఆ రోజు బయట భోంచేసి ఆనందంగా కలిసి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం. దీన్ని ఏమంటామంటే వనభోజనం అనేసి అంటాం. ఈ చిత్రాన్ని చూడండి, వీళ్ళందరూ కూడా వనభోజనానికి వెళ్ళిండారు. చూడండి,
అందరూ సరదాగా కూర్చొని వడ్డనలు చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది తింటూ ఉన్నారు. ఆ వనాల మధ్యలో ఎప్పుడు మనం 4 గోడల మధ్య భోజనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇలా వనాల మధ్యకు వెళ్ళి వనాలలో ఇలా భోజనం చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి కదా. ఒక రకమైనటువంటి ఉత్సాహం మనలో కలుగుతుంది. అందుకోసమే వనభోజనాలకి కార్తీక మాసాలలో వెళుతూ ఉంటాం. సరేనా? మరి చూడండి, అలా జనమంతా అక్కడక్కడ కూర్చొని మనకు చిత్రంలో కనిపిస్తూ ఉంది. అందరూ అక్కడక్కడ ఆ రాయి మీద ఒకరు, పుట్ట మీద ఒకరు, గుట్ట మీద ఒకరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాటలన్నీ మాన్పించేశాడు ఎవరు? బావగాడు. మాన్పించి ఏం చేశాడు? గట్టిగా గావు కేక పెట్టాడు. గావు కేక అంటే ఏంటి అర్థము? గట్టిగా అరవడం అనమాట. గట్టిగా అరిచేసి అందరూ వినండి అయ్యా, అందరూ ఇక్కడికి రండి, ఇలా రండి అని చెప్పి పిలిచి, ఇదో ఈ వంటలు చేస్తున్నాను అని చెప్పి లిస్టు చదవడం మొదలుపెట్టాడనమాట. ఈరోజు చేసేటువంటి వంటలు ఇవే చూడండి అంటూ అందరినీ పిలిచేశాడు. వాళ్ళ మాటలన్నీ మాన్పించేసి ఈయన వైపు అందరినీ తిప్పుకున్నాడనమాట. సరేనా? తిప్పుకొని చెప్తూ ఉన్నాడు వంటల లిస్టు చూడండి. వంకాయ మెంతికారం పెట్టిన కూర. వంకాయ మెంతికారం పెట్టినటువంటి కూర అంట. వంకాయ మెంతికారం పెట్టిన కూర. రెండోది అరటికాయ నిమ్మకాయ పిండిన కూర. 3 పెసరపప్పుతో చుక్క కూర. వాక్కాయ కొబ్బరి పచ్చడి. పొట్లకాయ పెరుగు పచ్చడి. అల్లం ధనియాల చారు, మసాలా పప్పు చారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కోరు పులిహోర, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు. చూసారా? ఇందులో ఇవన్నీ కూడా వంటకాలు అన్నమాట. అక్కడ వండించేటువంటి వన సందర్భంలో ఆ మామిడి తోపులో వచ్చినటువంటి వారందరికీ కూడా వడ్డించబోయేటువంటి వంటకాల లిస్టు తయారు చేసి ఆయన చదువుతూ ఉన్నాడనమాట. మరి ఇందులో చూడండి, వంకాయకు మెంతికారాన్ని జోడించి ఆ యొక్క వంకాయ కూరను తయారు చేయిస్తున్నాడు. ఇంకా అరటికాయ కూరలో నిమ్మకాయ పిండించి మరీ తయారు చేయించాడు. పెసరపప్పుతో చుక్కకూర, చుక్కాకు పెసరపప్పు జోడించి కూర తయారు చేయించాడు. ఇక కొబ్బరి పచ్చడి, దీంట్లో ప్రత్యేకంగా వేసినటువంటి ఆ యొక్క వస్తువు ఏంటి అంటే, కాయ ఏంటంటే వాక్కాయ. వాక్కాయ అంటే కొత్తగా అనిపిస్తుంది కదా. చూడండి, ఇవి వాక్కాయలు. ఇవి వాక్కాయలు అనమాట. ఎలా ఉంటాయి అంటే పుల్లగా ఉంటాయంట వాక్కాయ. ఈ వాక్కాయలకి కొబ్బరి జోడించి పచ్చడి చేయిస్తూ ఉన్నాడు. ఇక రెండోది ఏంటి? పొట్లకాయలు. పొట్లకాయలు తెలుసు కదా మీకు అందరికీ. చూడండి, ఇదే పొట్ల తీగ పందిరికి అల్లించబడి ఉంది. ఇలా పొడుగ్గా ఉన్నాయి పొట్లకాయలు. ఈ పొట్లకాయలతో పెరుగు పచ్చడి చేయించాడంట. పెరుగు పచ్చడి చేయిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు? అల్లము ధనియాలు కలిపి రసం చారు పెట్టిస్తున్నాను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మసాలా పప్పుచారు, మసాలా వేయించి తయారు చేయించినటువంటి పప్పుచారు. బహుశా ఈ విధంగా ఉండబోతుందేమో తయారు చేసిన తర్వాత ఇంకా ఏమంటున్నాడు అంటే జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం. జీడిపప్పు అంటే మీ అందరికీ తెలుసు, జీడిపప్పు పాయసం. దీంట్లో ఇంకా వేసినటువంటి ఇంకొక పదార్థం ఏంటంటే పచ్చకర్పూరము. చాలా సువాసన భరితంగా ఉంటుంది అది పచ్చకర్పూరము. మరి జీడిపప్పు వేయించి ఆ యొక్క పాయసాన్ని తయారు చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మామిడి కోరుతో పులిహోర. మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, ఇలా ఈ పచ్చి మామిడికాయలు తెచ్చి వాటిని కోరు అంటే ఏంటి? తురుము అనమాట. ఆ తురుముతో ఇలా రుచికరమైనటువంటి పులిహోరాను కూడా తయారు చేయిస్తాను అనేసి అంటూ ఉన్నాడనమాట. ఇంకా ఏమంటున్నాడు? గుమ్మడి వడియాలు. గుమ్మడికాయ నుంచి ఇలా గుజ్జు చేసి వీటిని ఎండబెట్టి నూనెలో వేయించి వడియాలు తయారు చేస్తారు. అలాంటి ఈ గుమ్మడికాయలతో తయారు చేసినటువంటి వడియాలు. ఇంకా చివరిగా ఏమంటున్నాడు? ఊరమిరపకాయలు. ఊరమిరపకాయలు అంటే పచ్చిమిర్చిని తెచ్చి పచ్చిమిరపకాయలను మజ్జిగలో ఊరబెట్టి ఇలా ఎండేసిన తర్వాత వీటిని నూనెలో వేయించి
వడ్డిస్తారన్నమాట. మరి ఇవన్నీ కూడా నేను తయారు చేయిస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఎవరు? బావగాడు. మరి ఏమంటున్నాడు? అందరికీ సమ్మతమేనా అంటూ ఉన్నాడు. సమ్మతమేనా అంటూ ఉంటే ఇన్ని వంటకాలు ఇలా చెప్తూ ఉంటే మరి అందరికీ ఏమవుతుంది? నోట్లో నీళ్లు ఊరడం మొదలుపెట్టాయి అందరికీ కూడా. ఎప్పుడెప్పుడు అబ్బా భలే చెప్తున్నావే అని ఊరించే మాటలు చెప్తూ ఉన్నాడనమాట. వంటలు తయారు కాకపోయినప్పటికీ కూడా వాటిని బాగా వర్ణించి చెప్పడం వల్ల అందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోట్లో నీళ్లు ఊరడం మొదలయ్యాయన్నమాట. ఇంకా ఏం చేస్తున్నాడు? అంతటితో గమ్మునుండకుండా ఏం చేస్తున్నాడు ఆయన? నవనవలాడేటువంటి వంకాయలన్నింటినీ ఒక బుట్టలో వేసుకొని అందరి దగ్గరికి పరిగెడుతూ ఉన్నాడు. అందరి దగ్గరికి వచ్చేసి, చూసారా వంకాయలు ఎంత తాజాగా ఉన్నాయో, మరి వీటితో నేను మెంతికారం జోడించి కూర చేయించబోతూ ఉన్నాను, మీరు సిద్ధంగా ఉండండి తినడానికి అంటూ ఊరిస్తూ ఉన్నాడనమాట అందరి దగ్గరికి వెళ్ళి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈయన ఆ విధంగా వచ్చి అందరికీ ఆ యొక్క వంకాయలను చూపించడంతో అంతకుముందు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మాటలన్నింటినీ పక్కకు జరిపి ఈ వంకాయ గురించినటువంటి వంటల గురించి చర్చ అందరిలో మొదలైందనమాట. అంటే వంకాయ కాయగా, అంటే కాయను ఉన్న పళ్ళంగా, అంటే కాయగా వండితే రుచా, లేకుంటే తరగడం అంటే ఏంటి? ముక్కలుగా తరిగి వండితే రుచా? అసలు ఈ వంకాయలో ఇంత రుచి ఎక్కడిది? కాయలోనా లేకుంటే కాయ పైన ఉన్నటువంటి ఆ తొడిమలోనా అనేటువంటి చర్చ అందరిలో మొదలైందనమాట. వంకాయని ఇలా చేయొచ్చని ఒకరంటే, ఇలా చేయొచ్చని ఇంకొకరంటే, ఇలా చర్చ మొదలైంది. మీకు అందరికీ తెలుసు, కూరగాయల్లో రారాజు అయినటువంటి కూరగాయ ఏది అని అంటే వంకాయే. వంకాయ వంటి కూరయు అని పద్యం కూడా మనకు వినే ఉంటాం. కాబట్టి వంకాయ గొప్పతనాన్ని గురించి అందరూ చర్చ. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు పక్కకు పోకుండా వంట మీదే ధ్యాస, వండేటువంటి కూరల మీదనే ధ్యాస పెట్టించాడు బావగాడు. సరేనా? ఇంతటితో ఆగాడా? మరి లేదు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ బుట్ట తీసుకొని వాక్కాయలన్నింటినీ కూడా దాంట్లో ఆ బుట్టలో వేసుకుని అందరి దగ్గరికి వచ్చాడు. ఇవేంటో తెలుసా? వాక్కాయలు, ఎంత పులుపో చూడండి అని చెప్పి తలా ఒక్కొక్కటి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. వెంటనే ఆ కాయ నోట్లో వేసుకుంటూనే ఆ పుల్లదనానికి వాళ్ళ యొక్క రుచి అనేటువంటిది, వాళ్ళ నోట్లో నీళ్లు ఊరడం అనేటువంటిది మొదలయ్యాయన్నమాట. చూసారా? ఇంకా ఏం చేస్తున్నాడు? గాడిపోయి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే గాడిపోయి అంటే ఏంటంటే వంటలు పెద్ద పెద్ద దండిగా వండేటప్పుడు భూమికి ఒక ఘాటు పెడతారనమాట. అంటే గుంత తీసి ఆ యొక్క గుంతకు మధ్యలో కట్టెలు పెట్టి పొయ్యి తయారు చేసి వంటలు వండుతారు, పెద్ద పెద్ద దబర్లు పెట్టి వండుతారు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? వంట వాళ్ళని స్థిరంగా కూర్చొనియలేదు. అప్పటికే పాయసం చేస్తూ ఉన్నారు అక్కడ. పాయసం అంటే మనందరికీ కూడా ఇష్టమే కదా. మరి పాయసంలో ఏం చేస్తున్నారు? జీడిపప్పు వేస్తున్నారు. వెయ్యవయ్యా అని చెప్పి వాళ్ళందరినీ కూడా పురమాయిస్తున్నాడు. ఇంకా వెయ్యి, అంగొంచెం వెయ్యయ్యా అని చెప్పేసి జీడిపప్పు. మన ఇంట్లో కూడా అమ్మ పాయసం చేస్తుంది. వేసి వేగతలకి మనం ఏం చేస్తాం? జీడిపప్పుల వేట మొదలు పెడతాం. నీకెన్ని వచ్చాయి, నాకెన్ని వచ్చాయి అని చెప్పేసి వాటి గురించి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతాయి మన ఇంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో కదా. ఆ ఇబ్బంది ఇక్కడ రాకూడదనేటువంటి ఉద్దేశంతో బావగాడు ముందుగానే ఆ యొక్క ఇబ్బందిని ఊహించి వేయండి, ఇంకా వేయండి, ఇంకా వేయండి అని చెప్పేసి వాళ్ళని తొందర పెడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వేయమని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా అంతలోపలే ఆ పొయ్యికి దగ్గర మరొక చోట ఏం చేస్తున్నారు? పులిహోర తిరగమూత పెడుతున్నారు. తిరగమూత, అమ్మ తిరగమూత పెట్టేసిందంటే వెంటనే జుయ్ అని శబ్దం వస్తుంది. ఆ యొక్క సువాసన 4 ఇళ్ళకి వ్యాపిస్తూ ఉంది. వెంటనే మనం అందరం అంటాం, అబ్బా అమ్మ తిరగమూత పెట్టిందిరా అనేసి అంటూ ఉంటాం కదా. నూనె, జీలకర్ర, ఆవాలు అవి చిట్టుపట్టు అంటూ ఉంటాయి. వాటిలో ఎర్రగడ్డ, టమోటా వేస్తూనే చాలా అదొక రకమైనటువంటి శబ్దం మనకి వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం తిరగమాత పెట్టారు? మరి పులిహోర తిరగమాత పెట్టారు. పులిహోర దేంతో తయారు చేయబడింది? మామిడి కోరుతో, అంటే మామిడి తురుముతో ఈ పులిహోర తయారు చేయబడింది అన్నమాట.
ఈ యొక్క పులిహోర దేంతో ఏ బియ్యాన్ని వేసి వండిస్తానని చెప్పాడు, ముందుగానే చెప్పాడు ఆయన. ఏంటది? సన్న బియ్యం. సన్న బియ్యంతో వండిస్తున్నాను అంటున్నాడు. సన్న బియ్యం అనేటువంటిది అదొక రుచిగా ఉంటుందన్నమాట. సన్న బియ్యం ఇప్పుడు అందరూ దాదాపుగా సన్న బియ్యాన్నే వాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ సన్న బియ్యంతో నేను ఈ పులిహోర చేయిస్తున్నాను, చూసారా వాసన, ఆ తిరుమత శబ్దం విన్నారా అని వాళ్ళని ఒక్క క్షణం కూడా వారి యొక్క ఆలోచన పక్కకు పోకుండా వంటల మీదే ధ్యాస ఉండేటట్లు చేసే ప్రయత్నం చేస్తున్నాడు బావగాడు. ఏం చేస్తున్నాడు మళ్ళా అంటే, ఈ దెబ్బతో అక్కడున్న వాళ్ళందరి ఆకలి ఏమైంది? రెట్టింపు అయిపోయింది. ఆహాహా, ఎప్పుడు పెడతాడబ్బా తిందామా అనేసి ఆలోచన వాళ్ళలో కలిగేటట్టుగా చేశాడనమాట. ఆఖరికి చివరికి ఏం చేశాడు? గణ 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 అంటూ గంట మోగించాడు. మీకందరికీ, పిల్లలందరికీ మీకు ఈ యొక్క పరిస్థితి బాగా అవగతమే. ఎందుకని? మీరందరూ హాస్టల్లో ఉంటారు కాబట్టి. మనం కూడా టిఫిన్కి పోవాలన్నా, భోజనానికి పోవాలన్నా ఏం చేస్తారు? గంట కొడతారు. గంట మోగింది కదా. కాబట్టి ఇక్కడ కూడా గంట కొట్టాడు. మరి ఆ వనభోజనంలో ఆయనకి ఆ గంట ఎక్కడ దొరికిందో తెలియదు, కానీ గణగణమని గంట కొట్టాడు. అందరూ సిద్ధపడిపోయారు. అప్పటికే ఎప్పుడెప్పుడు పెడతాడా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన యొక్క మాటలకి ఆకలి వాళ్ళకి రెట్టింపు అయిపోయిందనమాట. సరేనా? చూడండి, మరి అందరినీ లేత అరిటాకుల మీద, లేత అరిటాకుల్లో భోజనం పెట్టిస్తూ ఉన్నాడు. మరి పాతకాలంలో మనకు అరిటాకులు దొరికేవి. ఆ పచ్చని అరిటాకుల్లో చక్కగా వండిన పదార్థాలన్నీ పెట్టుకుంటే అదే ఒక మంచి ఆకర్షణ, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, అభిరుచి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు టీవీల్లో చూస్తూనే ఉంటారు. వంట అంతా అయిపోయిన తర్వాత మన ముందు పెట్టేసి ఆ వండిన వంటకాన్ని ఆయన ఒక మాట అంటూ ఉంటాడు, కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాము, లేదా క్యారెట్తో గార్నిష్ చేస్తున్నాము అనేసి అంటాడు. ఎందుకోసం ఇది అని అంటే, చూడగానే దాని మీద ఒక ఇష్టం కలగడానికి ఈ విధమైనటువంటి పద్ధతిని పాటిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ పచ్చని అరిటాకులో వండిన వంటకాలు పెట్టుకున్నప్పుడు చూపులకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, తినేద్దాం అన్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట. సరే, ఇంకా వడ్డనలు మొదలయ్యాయి. మరి బావగాడు గమ్మునుంటున్నాడా? లేదు, అందరితో చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. పోయిండేది ఎందుకు? మనము సరదాగా ఈ రోజువారీ జీవితాన్ని మరిచిపోయేసి రోజువారీ జీవితానికి భిన్నంగా ఒకరోజు గడపడానికి పోయాం. మరి బావగాడు లాంటి వాళ్ళు ఉంటేనే ఆ సందడి, ఆ సరదా కూడా. అందుకే సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తామే, 2 ఆకులు వేయి అంటున్నాడు. అంటే ఆయన ఎక్కువ తినేవాడు కాబోలు. మరి ఇలాంటి పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాల్లో మనం కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కొంతమంది పెద్దవాళ్ళు చాలా చమత్కారంగా మాట్లాడుతూ సందడి వాతావరణాన్ని తెప్పిస్తూ ఉంటారు కదా. మరి ఇంకా చూడండి, ఇంకా ఏమంటున్నాడంటే, ఆ తినే వాళ్ళని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నాడనమాట. అంటూ ఉంటాం మనం కూడా. భోజనం సమయంలో మనం భోజనం చేస్తూ ఉంటే టీచర్లు మన మధ్యకు వస్తారు. ఏమ్మా వంకాయ అక్కడ పెట్టావే, ఏమ్మా ఈ మిరియాలన్నీ ఏరుతున్నావే, అవి తిను ఇవి తిను అని మనకు దగ్గరుండి చెప్తూ ఉంటారు. అలా ఆ కాలంలో పెద్దవాళ్ళు ఆ బంతి భోజనం అంటే అందరూ వరుసగా కూర్చొని వారికి వడ్డించే వాళ్ళు వడ్డన చేస్తూ ఉంటారు. ఆ ఆహార పదార్థాలన్నీ కూడా వడ్డించుకుంటూ పోతూ ఉంటారు. ఇలా కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆయన మధ్యలోకి వచ్చేసి చెప్తూ ఉన్నాడన్నమాట, చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిళాయించండి. చుక్కకూరగా పెసరపప్పుతో కలిపి చేసినటువంటి ఆ పప్పును కలిపి ఒక ముద్ద అలా నోట్లో పెట్టుకునేసి ఒక ఊరమిరపకాయ వేసినారు కదా, ఆ ఊరమిరపకాయను అలా నంచుకోండి, దాని రుచే వేరు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు బావగాడు. ఇంకా పప్పుచారులో గుమ్మడి వడియాలు కరకరలాడేటువంటి ఆ గుమ్మడి వడియాలను పప్పుచారులో, అన్నంలో పప్పుచారు పోసుకునేసి ఈ వడియాలు వేసుకొని తింటూ ఉంటే ఆ శబ్దము కానీ ఆ రుచి కానీ ఎంతో ఇంపుగా ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. మరి ఈ త్వరగా తిను, ఒక అతను ఇంకా అక్కడే పెట్టుకున్నట్టున్నాడు. మరి చూసి, ఏమయ్యా త్వరగా తినేయ్యా, అదో పాయసం వస్తుంది, పాయసం ఎక్కడ వేయించుకుంటావు, కాబట్టి తొందరగా తిని ఆకు ఖాళీగా ఉంచుకో అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఎవరో నీళ్లు తాగుతా ఉంటే, అయ్యో తాగాకు, నీళ్లు తాగాకు, కడుపు నిండిపోద్ది, మరి ఈ పదార్థాలన్నీ ఎవరు తినాలా అని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా మన ఇంటి వాతావరణంలో మనం కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంటి వాతావరణానికి
తర్వాత మనం రోజు చూసే సన్నివేశాలని ఆధారంగా చేసుకొని సత్యం శంకరమంచి గారు ఎంత చక్కగా ఈ యొక్క తృప్తి అనేటువంటి కథను రాశాడో మీరందరూ కూడా గుర్తించాల. ఇంకా ఏం చేస్తున్నాడు అనంటే ఈ విధంగా అందరినీ ఆయన చెప్తూ ఉంటే అందరూ కూడా ఆపగా తింటున్నారంటే ఇష్టంగా తినేస్తున్నారన్నమాట. ఆఖరికి వాళ్ళు పైకి లేవడమే కష్టంగా అయిపోయింది, పైకి లేవలేనంత పని అయిపోయింది అనమాట. అంత కడుపు నిండా సంతృప్తిగా సంతోషంగా ఆయన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాడు. వాళ్ళందరూ కూడా తిని ఆహా ఇంత రుచికరమైనటువంటి భోజనం మేము ఇంతవరకు తినలేదు కదా అని అనుకుంటూ మొత్తం గొప్పతనం అంతా బావగాడి మీదే వేస్తూ ఆయన్ని పదే పదే స్మరించుకుంటూ లేచిపోవడము జరిగింది. ఆ తర్వాత వదిలిపెట్టాడా? లేదు. వంట చేసినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా అయ్యా మీరు కష్టపడి వంట చేశారు, మరి మీరు తినకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళందరికీ తనే స్వయంగా వడ్డించి వాళ్ళు కూడా సంతృప్తిగా తిన్న తర్వాత ఒక ఆయన వండినటువంటి ఆ పొయ్యి ఉంది కదా, గాడి పొయ్యి, ఆ పక్కన కూర్చొని మిగిలినటువంటి ఆ పప్పు, ఆ పచ్చడి, ఏది మిగిలి ఉంటే అది వేసుకొని తిని ఆ యొక్క ఆ రుచిని ఆస్వాదిస్తూ ఆహా వంటలు రుచిగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చక్కగా సంతృప్తిగా రుచిగా సంతోషంగా భోంచేశారు కదా, అది చాలు నాకు అనుకుంటూ మిగిలినటువంటి ఉన్నటువంటి ఆయన తిని సంతోషంగా అక్కడి నుంచి లేవడం జరిగింది. చూసారా పిల్లలు, ఇక్కడ ఇది నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవ అని మనం చెప్పాలి. ఒక్కొక్కసారి మనకు లేకపోయినప్పటికీ కూడా మన వల్ల 10 మందికి మేలు జరిగినప్పుడు తృప్తిగా మనకు అనిపిస్తుంది. నీ స్నేహితుడి యొక్క క్యారీ కింద పడిపోయింటారు దారిలో, ఇద్దరు కలిసి బడికి వెళ్ళే సమయంలో, మరి భోజన సమయంలో నీ మిత్రుడు మొహమాట పడి ఆ భోజన సమయంలో పక్కన కూర్చొని ఉంటాడు. మరి నువ్వు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థంలో కొంత నీ మిత్రుడికి పెట్టినప్పుడు ఆ అబ్బాయి తిని ఎంతో కృతజ్ఞతగా నీకు చెప్పినప్పుడు నిజంగా నీ కడుపైతే కొంత వెళ్తుంటుంది, అయినప్పటికీ కూడా నీకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. కొత్త బట్టలు వేసుకోవడం, తర్వాత మంచి ఆహారాన్ని తినడం, ఇవన్నీ కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్క సందర్భంలో మనం ఇతరులకు సేవ చేయడం ద్వారా వాళ్ళకు సంతోషం కలగడం, వాళ్ళకు తృప్తి కలగడం, నిజంగా నీకు కూడా అది తృప్తిని కలిగించినట్లయితుంది. మనం చూస్తూ ఉన్నాం, మదర్ తెరీసా గారు, ఆమెకు బిడ్డలు లేరు, మరి కానీ ఏమనుకుంటుంది? జగమంత కుటుంబం నాది అన్నట్టుగా ఆమె రోగులకు, దీనులకు, ఎంతో పిల్లలకు చదువు చెప్పింది, సేవ చేసింది. మరి ఆమె సేవ నిస్వార్థమైనటువంటి సేవ. ఆమెకి ఎక్కడ తృప్తి లభిస్తుంది? కొత్త బట్టలు వేసుకుంటేనో, మంచి ఆహారం తింటేనో, లేదంటే విలాసవంతమైనటువంటి జీవనం గడిపితేనో ఆమెకు సంతోషం కాదు. ఆమెకి ఎప్పుడు నిజమైనటువంటి తృప్తి అనంటే తన వల్ల 10 మందికి చదువు వచ్చింది, తన వల్ల కొంతమంది రోగులకు సేవ చేయగలిగినాను, ఇలాంటివి చేయడం ద్వారా ఆమెకు తృప్తి. ఇంకా గొప్ప సందర్భం, ఇంకా బాగా దగ్గరగా మీరందరూ చూసినటువంటి సందర్భం అంటే మీ ఊర్లలో ఈ కోవిడ్ కారణంగా ఇప్పుడు చేయి ఉంది, ఈ చేతికి అన్ని వేళ్ళు ఒకేగా ఉన్నాయా? లేదు. అలాగే సమాజంలో కూడా ఎంతోమంది పేదలు ఉంటారు, దీనులు ఉంటారు, అభాగ్యులు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. మరి ఈ యొక్క పాఠం ద్వారా మానవీయ విలువలు పాఠం ద్వారా మనం ఏంటి తెలుసుకోవాలి ప్రధానంగా అంటే, మీరు చూసినటువంటి సంఘటనలు ఆధారంగా అంటే ఎంతోమంది ఉదాత్త స్వభావంతో, అంటే 10 మందికి సేవ చేయాలా, వాళ్ళ యొక్క కష్టంలో మనం పాలు పంచుకోవాలా, వాళ్ళ కష్టాన్ని కొంతైనా మనం తీర్చుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఎంతోమంది దాతలు ఈ యొక్క కోవిడ్ కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కూరగాయలు పంచారు, వస్తువులు పంచారు, ఇలా ఎన్నో రకాలుగా సేవలు అందించారు. మరి ముఖ్యంగా ఈ సైనికులు కావచ్చు, ఇంకా డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, వీళ్ళ సేవ కొనియాడదగినటువంటిది. ప్రాణాన్ని సైతం పక్కన పెట్టి వాళ్ళకు సేవ చేయడమే ఒక ప్రథమ కర్తవ్యంగా భావించి సేవ చేయడం, దానిని వాళ్ళు ఎంతో తృప్తిగా భావించడం,
మనం అందరం కూడా గమనించుంటాం. కాబట్టి పిల్లలు, ఈ తృప్తి అంటే తనివి అని అర్థము. ఈ పాఠంలో బావగాడు ఎంతో ఉదాత్త స్వభావంతో 10 మందికి మంచి వంట చేసి పెట్టి వాళ్ళు తృప్తి పడడమే తన తృప్తిగా భావించాడు. ఇలాంటి గొప్ప గుణాన్ని మనమందరం కూడా అలవర్చుకోవాలని తెలుపుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.